హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ద్వాపర యుగంలో చివరిలో భారతఖండంలో చక్రవర్తిగా ఉన్న జనమేజయ మహారాజు తన తండ్రి పరీక్షిత్ మహారాజును సర్పాలు కాటు వేసి చంపిన కారణంగా వాటిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సర్పసత్ర యాగం నిర్వహించాడు. ఆ యాగంలో అనేక సంఖ్యలో సర్పాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అనంతరం సర్పహత్య దోషం నివారణ కోసం జనమేజయ మహారాజు అనేక విష్ణు దేవాలయాలను మరియు ఆంజనేయ స్వామి దేవాలయాలను నిర్మించాడు. భారతఖండంలో ఆయన నిర్మించిన వందలాది విష్ణు ఆలయాల్లో ఒక ప్రత్యేక ఆలయంని ఈ రోజు మనం ఈ వీడియోలో చూపిస్తున్నాం. సో ఇది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిక్కబల్లాపూర్ జిల్లా బాగపల్లి తాలూక్ గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం బెంగళూరు నుండి 92 కిలోమీటర్ దూరంలో మరియు బాగేపల్లి నుండి కేవలం 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గడిదం అనే పేరుకు ఒక రోజుక కారణం కూడా ఉంది. ఒకప్పుడు ప్రదేశం ఒక పెద్ద అడవిగా ఉండేది. భీమసేనుడు ఇడిమి కుమారుడు అయిన ఘటోత్కచుడు తన తల్లితో ఈ ప్రాంతంలోనే ఒక కొండలో నివసించేవారని ఇక్కడ జనం నమ్ముతారు. అతని పెద్ద తల గడిదంలా కనిపించేదని, అందువల్ల ఈ ప్రదేశానికి గడిదం అనే పేరు వచ్చిందని ప్రతీక. ఆలయ ఎంట్రన్స్ లో మనకి గరుడ దేవుడు దర్శనమిస్తాడు. సో ఆ రోడ్డును పెట్టుకొని మనం లోపలికి వెళ్తే శ్రీ గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోగలం. గడిదం ప్రాంతంలో అనేక మంది ఋషులు యజ్ఞయాగాలు నిర్వహించడంతో ఈ ప్రాంతం పవిత్రతను సంతరించుకుంది. ఇక్కడి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరరమణ స్వామి తిరుమలలోని శ్రీనివాసుడి తేజస్సుతో సమానంగా వెలుగొందుతున్నారు. భక్తుల ఇష్టార్థులను నెరవేర్చే క్షేత్రంగా ప్రసిద్ధి పొందినందున దీనిని 2వ తిరుపతి అని కూడా పిలుస్తారు. ఆలయానికి 4 గోపురాలు ఉన్నాయి. తూర్పు దిశలోని రాజగోపురం 108 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. అలాగే ప్రాంగణంలో విరాట మారుతి విగ్రహం మరియు సప్తమాతృకల విగ్రహం కూడా దర్శనమిస్తాయి. దేవాలయంలో గర్భగుడిలో శ్రీ వెంకటరమణ స్వామి వారు గరుడ పీఠంపై నిలబడి ఉన్నారు. ఇరువైపులా శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉన్నాయి. నవరత్న ఖచ్చిత గరుడ పీఠంపై నిలువొంతున్న స్వామివారు భక్తుల కోరికను నెరవేరుస్తారని విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆలద మర వేర్లు సర్పాకారంలో ఉండటం ఒక ఆశ్చర్యకరమైన విషయం.
ఇక్కడ సర్పదోష నివారణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రద్ధ భక్తులతో స్వామిని ఆరాధిస్తే సర్పదోషం తొలగుతుందని నమ్మకం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.